ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సప్తమంలో కనుక 2 లేక 3 గ్రహాలు ఉంటే ఎటువంటి వైవాహిక ఫలితాలు ఉంటాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయా, సాఫీగా సాగుతుందా, అలాగే ప్రేమ వైఫల్యాలు కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటివన్నీ ఉండడానికి 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, ముఖ్యంగా 2 లేక 3 గ్రహాలు కనుక్కున్నట్టయితే ఎలా మనం స్టడీ చేయాలి, కొన్ని సూత్రాలను ఆధారం చేసుకుని మనము 7th హౌస్లో ప్లానెట్స్ యొక్క శుభత్వం కావచ్చు లేదా అవి ఇచ్చేటువంటి సమస్యలు ఎలా మనం తెలుసుకోవచ్చు, ఇలాంటివి కొన్ని తెలియజేస్తాను. 7th హౌస్ యాక్టివ్గా ఉంది అంటేనే వారి జీవితంలో వివాహం తర్వాత చాలా మార్పులు వస్తాయి. 7th హౌస్లో ఒక గ్రహం ఉంది అంటేనే 7th హౌస్ యాక్టివేట్ అయినట్టు అర్థము. ఆ గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు మరింత స్పష్టంగా ఫలితాలు అనేవి జాతకుడు అందుకుంటాడు. అయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు కావచ్చు, వారి యొక్క వైవాహిక జీవితం ఏ ధోరణిలో ఉంటుంది, ఇవన్నీ కూడా 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ తెలియచేస్తాయి. దశతో సంబంధం లేకుండా వారి మ్యారిటల్ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది అని మనం కొంతవరకు తెలుసుకోవచ్చు. బేసిక్ ప్రాపర్టీస్ అనేవి 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్ తెలియచేస్తాయి మ్యారిటల్ లైఫ్ గురించి. ఇప్పుడు 7th హౌస్లో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా అనేది ఒక అంశము. నైసర్గిక పాపగ్రహాలు కనుక సప్తమంలో ఉన్నాయి అంటే కొంతవరకు అది ప్రాబ్లమేటిక్గా మనం చూడాలి. ఆ గ్రహం యోగకారకుడు కావచ్చు ఆ లగ్నానికి, అయినా కానీ 7th హౌస్లో ఒక పాపగ్రహం ఉందంటే ఆయన నైసర్గిక పాపత్వానికి సంబంధించినటువంటి ఫలితాలు అందుకుంటాడు జాతకుడు. అలాగే దుస్థానాధిపత్యాల గ్రహాలు అంటే దుస్థానాధిపత్యం వహించిన గ్రహాలు 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు 7th హౌస్లో ఉన్నారా, అది కూడా కొంత ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్. ఇక సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు ఏమన్నా అస్తంగత్వం చెందాయా, రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు కూడా వారి వివాహంలో కొంతవరకు అసంతృప్తి అనేది ఉంటుంది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ తక్కువ ఉండడము, గ్యాప్ ఎక్కువ ఉండడము, వివాహం పట్ల కొంత ఇంట్రెస్ట్ లేకపోవడము, వైవాహిక జీవితం పట్ల ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏ ప్లానెట్ అస్తంగత్వం చెంది రవితో దగ్గరగా ఉంది అనే దాన్ని బట్టి మనం రిసర్చ్ చెప్పాలి. కుజుడు వంటి ప్లానెట్స్ రవితో కలిసి దగ్గరగా ఉన్నట్టయితే ఎక్కువ ఘర్షణ వైఖరి, మ్యారేజ్లో ఫిజికల్ అబ్యూసు ఇలాంటివి కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 7th హౌస్లో వక్రించిన గ్రహాలు ఏమన్నా ఉన్నాయా, వక్రించిన గ్రహాలు ఉంటే ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఇక 7th హౌస్లో 2 గ్రహాలు ఏమన్నా గ్రహ యుద్ధంలో ఉన్నాయా, 2 గ్రహాలు 1 డిగ్రీ కంటే తక్కువ దూరంలో ఉన్నట్టయితే ఒకే రాశిలో గ్రహ యుద్ధం అనేది ఏర్పడుతుంది. అలా ఏమన్నా ఉన్నాయా. ఇక 7th హౌస్లో ఉన్న గ్రహాలు గండాంత నక్షత్రంలో ఏమన్నా ఉన్నాయా, అందులో గండాంత నక్షత్ర పాదంలో ఉన్నాయా. అవి ఏంటి అంటే రేవతి 4వ పాదము, అలాగే మేషంలోది మొదటి నక్షత్రమైన అశ్విని 1వ పాదము, అలాగే ఆశ్లేష 4వ పాదము, మఖ 1వ పాదము, జ్యేష్ఠ 4వ పాదము, మూల 1వ పాదము. ఇవి గండాంత నక్షత్ర పాదాలు. ఇందులో ఉన్న గ్రహాలు ఎక్కువ సమస్యల్ని ఇస్తాయి. ఇన్ని ఆస్పెక్ట్స్ మనం పరిశీలన చేయాలి. అలా కనుక్కున్నట్టయితే వారి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇక సప్తమంలో ఏమన్నా గ్రహాలు నీచలో ఉన్నాయా లేదా ఉచ్చలో ఉన్నాయా. నీచలో ఉంటే సఖ్యత కొంతవరకు ఆలస్యం అవుతుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావడానికి. అదే ఉచ్చలో కనుక్కున్నట్టయితే తీవ్రమైనటువంటి అగ్రెసివ్ రిజల్ట్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా సరే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి లేదా వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇలాగా. అలాగే దారకారక గ్రహం 7th హౌస్లో ఉందా, ఎటువంటి గ్రహాలతో కలిసి ఉంది. దారకారక గ్రహం ఉంటే రాహుకేతువులు మినహాయిస్తే 7 గ్రహాల్లో అన్నిటికంటే తక్కువ డిగ్రీలు ఉన్నటువంటి గ్రహం దారకారక గ్రహం. అలాగే పుత్రకారక గ్రహం కూడా 7th హౌస్లో ఉండి ఎటువంటి గ్రహాలతో కలిసి ఉంది అనేది మనకి లవ్ లైఫ్ గురించి, లవ్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ లైఫ్, ఇలాంటివన్నీ
తెలియచేస్తుంది పుత్రకారక గ్రహం. పుత్రకారక గ్రహము అంటే అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నది ఆత్మకారక అయితే, తర్వాత అమాత్యకారక, తర్వాత భ్రాతృకారక, తర్వాత మాతృకారక, 5వది పుత్రకారక. ఈ 2 గ్రహాలని ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇక సప్తమంలో ఒక గ్రహం ఉండడం కంటే 2 గ్రహాలు ఉంటే మరింతగా ఆ హౌస్ యాక్టివేట్ అవుతుంది. 3 గ్రహాలు ఉంటే ఇంకా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది మ్యారీడ్ లైఫ్. అది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు. 3, 4 ఇలా ఎన్నైనా ఉండొచ్చు. అయితే ఈ గ్రహాలు ఎక్కువ ఉన్న కొద్దీ ఆ హౌస్ యాక్టివ్గా అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ ప్రమాదాన్ని కలిగి చేసేటువంటి ప్లానెట్ రవి, తర్వాత కుజుడు, శని, రాహు, కేతువు. శుభగ్రహాలు కూడా తీవ్రమైన మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తాయి. అవేంటో కూడా తెలియజేస్తాను. ఉదాహరణకి రవి కనుక వేరే గ్రహంతో ఉండి ఆ గ్రహం అస్తంగతం కనుక చెందినట్టయితే మ్యారీడ్ లైఫ్లో చాలా అసంతృప్తి, ఘర్షణ ఇవి ఉండడానికి అవకాశం ఉంది. రవిచంద్రులు కనుక కలిసి ఉన్నట్టయితే సెవెంత్ హౌస్లో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవి ఎక్కువ ఉంటాయి. రవి కుజులు కలిసి ఉన్నట్టయితే వైలెంట్ ఇన్సిడెంట్స్, డామినేషన్, భర్త నుంచి డామినేషన్, ఫిజికల్ అబ్యూజు, చేయి చేసుకోవడము ఇలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. రవి బుధుడు కనుక ఉన్నట్టయితే ఇది సాధారణంగా మంచి ప్లేస్మెంట్గా చూడాలి. ఇదే బుధుడు అస్తంగత్వం చెంది రవికి దగ్గరగా ఉండి రెట్రోగ్రేడ్ అయ్యంటే వక్రించి కనుక ఉన్నట్టయితే రవితో కలిసి సప్తమంలో మ్యారేజ్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, మనస్పర్ధలు ఇవన్నీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 1 కంటే ఎక్కువ మ్యారేజెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అసలు రవి 7th హౌస్లో ఉన్నాడంటేనే సెపరేషన్ అవ్వడానికి ఛాన్సెస్ను సూచించే ప్లేస్మెంట్. అయితే రవి పాజిటివ్గా యోగకారకుడుగా 7th హౌస్లో ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడు. గురు దృష్టి ఉన్నా కానీ రవి 7th హౌస్లో ఉన్నప్పుడు సెపరేషన్ వరకు వెళ్ళదు వారి యొక్క మ్యారీడ్ లైఫ్. ఇక రవి గురువులు కలిసి ఉన్నట్టయితే ముఖ్యంగా అమ్మాయిల విషయంలో భర్త నుంచి డామినేషన్, చాలా విద్యావంతుడు, చదువుకున్నవాడు, యోగ్యుడు అయినటువంటి భర్త వచ్చినప్పటికీ కూడా భార్య మీద డామినేషన్ చేయడము, తమ యొక్క అహంకారం ప్రదర్శించడము ఇలాంటి కొంత మానసికంగా కృంగిపోయేలా చేసేటువంటి లైఫ్ అనేది సూచిస్తుంది. రవి శుక్రుల కలయిక ఇది కూడా మంచిది కాదు. ముఖ్యంగా మగవారి విషయంలో కొంచెం పరస్త్రీలతో సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఇలాంటి వాటికి కొంతవరకు ప్రేరణ కలిగించేటువంటి కాంబినేషన్. రవి శనిలో కాంబినేషన్ 7th హౌస్లో ఇది కూడా కొంత ప్రాబ్లమేటిక్ కాంబినేషన్గానే చూడాలి. లేట్ మ్యారేజ్ అవుతుంది. ఇద్దరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అంటే వీళ్ళిద్దరూ పెరిగినటువంటి వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావడానికి ఎక్కువగా టైం పడుతుంది. రవి రాహుల కలయిక ఇది కూడా వచ్చేటువంటి పార్ట్నర్ కొంత గ్రీడీగా ఉండడం, అంటే ఆశ ఎక్కువగా ఉండడము, జీవితంలో చాలా సాధించాలి అని ఇటువంటి తపన వల్ల ఇద్దరి మధ్య కొంత వాగ్వాదాలు, ఘర్షణ ఇవి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యారేజ్లో చీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది రాహు కనుక రవితో ఉన్నట్టయితే. ఇక రవి కేతువుల కనెక్షన్ ఇది కూడా వైలెంట్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి చోటు చేసుకునేటువంటి కాంబినేషన్. ఇక మిగతా కాంబినేషన్స్ కూడా చూసినట్టయితే కొంత ప్రాబ్లమేటిక్ కాంబినేషన్స్ ఉంటాయి. శని కుజుల కాంబినేషను డిస్టర్బెన్స్ ఇస్తుంది. కుజ రాహుల కాంబినేషను, కుజ కేతువుల కాంబినేషను మ్యారేజ్లో ఘర్షణ వైఖరిని తీసుకొచ్చేటువంటి కాంబినేషన్స్ అవి. అలాగే చంద్రుడు కూడా పాపగ్రహాలతో కలిసి 7th హౌస్లో ఉంటాయి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. చంద్రశనులు, చంద్రకుజులు, చంద్రరాహువులు, చంద్రకేతువులు మానసికంగా ఎక్కువ అలజడిని సృష్టించేటువంటి ప్లేస్మెంట్స్ 7th హౌస్లో ఉన్నప్పుడు. ఇక 3 గ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే, 3 గ్రహాలకు వెళ్ళే ముందు శుభగ్రహాలు 7th హౌస్లో కలిసి ఉంటే ఎలా ఉంటుంది? బుధ శుక్రులు కలిసి ఉండడము, బుధ గురువులు, గురు శుక్రులు, అలాగే బుధ చంద్రులు, చంద్ర శుక్రులు, గురు చంద్రులు ఇలాగ శుభగ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే సాధారణంగా మంచి ఫలితాలు ఉంటాయి వైవాహిక జీవితం విషయంలో. ఇటు వచ్చి చంద్రుడు బుధుడితో కలిసి ఉదాహరణకి 7th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వచ్చేటువంటి పార్ట్నర్ చాలా సున్నితమైనటువంటి స్వభావం ఉండి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా డిప్రెస్ అవ్వడము, అలాగే మూడ్ స్వింగ్స్తో బాధపడుతూ ఉండడము ఇలాంటి లక్షణాలు ఉండేటువంటి జీవిత భాగస్వామి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 3 గ్రహాలు కనుక ఉన్నట్టయితే, 3 గ్రహాలు ఉన్నప్పుడు
అందులో 2 గ్రహాలు పాపగ్రహాలై ఒక శుభగ్రహం అవ్వడము అనేది కొంతవరకు బెటరు. 3 పాపగ్రహాలు అయి ఉండడం ఇది మరింతగా సమస్యలు ఇచ్చేటువంటి కాంబినేషన్. రవి ఎప్పుడున్నా కానీ డైవర్స్ను సూచించేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి 7th హౌస్లో. రవి కుజ శని, రవి కుజ రాహు, రవి శని రాహు, రవి కుజ కేతు, రవి శని కేతు, ఇలా రవి ఇన్వాల్వ్ అయినట్టయితే పాపగ్రహాలతో 7th హౌస్లో ఎక్కువగా సెపరేటివ్ టెండెన్సీస్ ఉంటాయి. ఘర్షణ కలిగించేటువంటి కాంబినేషన్ శని కుజ. శని కుజులు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఒక హౌస్లో, ఆ హౌస్కు సంబంధించినటువంటి ఆ కారకత్వాల్లో ఘర్షణ వైఖరిని తీసుకొస్తారు. అటువంటి శని కుజులతో రవి కూడా ఉన్నట్టయితే మరింతగా అది ఎక్కువయ్యి విడాకుల దాకా కూడా వెళ్ళడానికి అవకాశాన్ని సూచిస్తుంది. ఇక సప్తమంలో 3 గ్రహాలు ఉన్నాయి, లేదా 2 గ్రహాలు ఉన్నాయి అనుకున్నాం, లేదా ఒక గ్రహమే ఉంది. ఆ గ్రహము ఆ 3 గ్రహాల్లో కావచ్చు, 2 గ్రహాల్లో కావచ్చు, ఒక గ్రహం కావచ్చు, నవాంశలో ఏదైనా నీచలో ఉన్నట్టయితే అది కూడా కొంతవరకు మ్యారిటల్ హ్యాపీనెస్ని తగ్గిస్తుంది. నవాంశలో ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి D1లో ఉన్నటువంటి ప్లానెట్. సప్తమాన్ని స్టడీ చేసేటప్పుడు సప్తమంలో ఉన్న గ్రహాలు నవాంశలో ఎలా ఉన్నాయనేది చాలా ముఖ్యం. నవాంశలో దుస్థానాల్లో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, నవాంశలో నీచలో ఉన్న, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అవి ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, లేదా అమ్మాయిల విషయంలో మదర్ ఇన్ లా ఇంటర్ఫియరెన్స్ ఎక్కువయ్యి, అత్తగారి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఎక్కువయ్యి సమస్యలు ఉండడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఇక రవితో కలిసినటువంటి పాపగ్రహాలు ఎలా అయితే డైవర్స్ను సూచిస్తాయో, డైవర్స్ లేకుండా ఎప్పుడూ కూడా ఒక ఫ్రిక్షన్ అనుభవించేటువంటి కాంబినేషన్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి శని కుజ రాహు కాంబినేషన్ సప్తమంలో ఉంది అంటే ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య వాగ్వాదాలు, ఒకరి పాయింట్ ఇంకొకరు అంగీకరించలేకపోవడము, అలాగే వచ్చినటువంటి పార్ట్నర్ కొంతవరకు డబ్బు మనిషి అయి ఉండడము, ఆశలు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఉండడము, అది భర్త కావచ్చు భార్య కావచ్చు. దీనివల్ల అంటే ఇద్దరు కూడా కొంత ఆలోచన ధోరణిలో చాలా డిఫరెంట్గా ఉండేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. అందుకని చిన్న చిన్న విషయాల్లో కూడా అభిప్రాయ భేదాలు వచ్చి వాగ్వాదాలకు వెళ్ళడము ఇలాంటి వైఖరి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్పౌజ్ని, జీవిత భాగస్వామిని మోసం చేయడము ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకి శుక్ర కుజ రాహు ఇలాంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ కొంత చీటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రకుజుల కలయిక కూడా కొంతవరకు మనం స్టడీ చేయవలసినటువంటి ఒక కలయిక. ఇటువంటి కుజులు వేరే గ్రహంతో కనుక కలిసి ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం అనేది మరింతగా ఎక్కువ అవుతుంది. శుక్రకుజులు రాహుతో కలిసి ఉన్న, కేతువుతో ఉన్న, రవితో ఉన్న, శనితో ఉన్న అది ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్గానే చూడాలి. అది ఆ కాంబినేషన్ కొంత ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. వారికి మ్యారేజ్ అవుతుంది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత వారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, నేను సరిగ్గా ఆలోచించి సెలెక్ట్ చేసుకోలేదు నా జీవిత భాగస్వామిని, నేను తొందరపడ్డాను అనేటువంటి ఫీలింగ్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇంపల్సివ్గా చేసేసుకున్నాను అంటే సంబంధం వచ్చింది, నేను ఓకే అని చేసుకున్నాను, లేదా ఒక అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను, నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, నేను ఒక మిస్టేక్ చేశానేమో, ఇలాగ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కుజుడు ఎప్పుడూ కూడా ప్యాషన్తో డెసిషన్ తీసుకునేలా చేస్తాడు. తీవ్రమైనటువంటి ఒక కమిట్మెంట్ని, ప్యాషన్ని ఇచ్చేవాడు కుజుడు. అందుకే లవ్ మ్యారేజ్ చూసినప్పుడు, లవ్లో ఉన్నప్పుడు ఇద్దరు చాలా సిన్సియర్గా ఉంటారు. మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ కుజుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినటువంటి ప్లానెట్. దానికి తోడు కుజుడితో పాటుగా శుక్రుడు, రాహువు, కేతు ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా త్వరగా పైకి కనపడము, ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వైఖరి, ఒకరినొకళ్ళు నిందించుకోవడము, ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే 5th లార్డ్ 7th హౌస్లో ఉండడము, 12th లార్డ్ 7th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా
ప్రేమ వివాహాన్ని సూచించేటువంటి కొన్ని కాంబినేషన్స్. అయితే రాహు స్పర్శ కనుక ఉన్నట్టయితే అన్కన్వెన్షనల్ లవ్ లేదా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అన్కన్వెన్షనల్ లవ్ అయ్యేది మ్యారేజ్ దాకా వెళ్లకుండా అవుతుంది, కానీ అన్కన్వెన్షనల్ లవ్ అన్కన్వెన్షనల్ మ్యారేజ్ కూడా అవుతూ ఉంటుంది. దీనికి రాహు ప్రధాన కారకుడు. కేతువు కూడా ఇటువంటి మ్యారేజెస్ని ఇస్తాడు. కేతువు ఇచ్చేటువంటి మ్యారేజెస్ అన్కన్వెన్షనలే కాకుండా పూర్తి డిఫరెంట్ కల్చర్, అంటే వేరే దేశం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇటువంటి ఎక్స్ట్రీమ్ ఫలితాలను కూడా ఇచ్చేవాడు కేతువు. ఈ విధంగా అసలు 7th హౌస్లో గ్రహాలు ఉండడమే మనం స్టడీ చేయాలి. ఏ హౌస్లో గ్రహం ఉన్నా ఆ హౌస్కి సంబంధించినటువంటి కారకత్వాలు యాక్టివేట్ అవుతాయి. ఎన్ని గ్రహాలు ఉంటే అదంత యాక్టివ్గా ఉంటుంది. ఇక ఆ లగ్నానికి యోగకారకుడు, బాధకుడు, మారకుడు ఇటువంటి గ్రహాలు 7th హౌస్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శత్రుగ్రహాలు 7th హౌస్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7th హౌస్లో ఉన్న గ్రహానికి 1 లేదా 2 గ్రహాలకి ఆ ఇల్లు శత్రుక్షేత్రం కనుక అయినట్టయితే అది ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. రవి ఇన్వాల్వ్మెంట్ బలంగా ఉన్నప్పుడు అది డైవర్స్ అనేది సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో డైవర్స్ అవ్వదు, ఇద్దరు కలిసే ఉంటారు, కానీ ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఇది మరింత ప్రాబ్లమాటిక్ సినారియో. ఒక రకంగా చూస్తే డైవర్స్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోతారు, ఇంకా వారిద్దరి మధ్య అసలు మాట్లాడుకోవడం కావచ్చు, కమ్యూనికేషన్ ఉండదు, ఆ చాప్టర్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. అలా కాకుండా రవి లేకుండా పాపగ్రహాలు ఉండి ప్రాబ్లమ్స్ కనుక ఇస్తున్నట్టయితే మ్యారీడ్ లైఫ్లో ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య కూడా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఈ రోజులో మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు డైవర్స్ కాంబినేషన్ ఉందా లేదా అని చూసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. డైవర్స్ లేకపోతే ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇద్దరు చార్ట్స్ని ఇండివిజువల్గా స్టడీ చేసి వీరి యొక్క మ్యారిటల్ హ్యాపీనెస్ ఎలా ఉంది అని చూడడం అనేది చాలా చాలా మంచిది. అయితే ఒక అమ్మాయి జాతకంలో కావచ్చు, అబ్బాయి జాతకంలో కావచ్చు, డైవర్స్ కనుక ఉన్నట్టయితే వారి జీవిత భాగస్వామ్య చార్ట్లో కూడా డైవర్స్ కాంబినేషన్ ఉంటుంది. అటువంటి జీవిత భాగస్వామ్యం వస్తాడు అనే దాని అర్థము. పరిహారాల ద్వారా డైవర్స్ మనం క్యాన్సిల్ చేయలేము. అయితే డైవర్స్ ఉన్నా కానీ చెప్పడం అనేది మంచిది కాదు, డైవర్స్ అవుతుంది అని నేను దాన్ని ప్రోత్సహించను. కానీ డైవర్స్ కాంబినేషన్ ఉంటే మాత్రము అది కొంతవరకు ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇచ్చి తీరుతుంది. ఇలాంటి డైవర్స్ కాంబినేషన్ స్టడీ చేసేటప్పుడు జెమినీలో స్టడీ చేయడం చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకు చాలా చక్కటి క్లియర్గా క్లూస్ ఇస్తుంది జెమినీ సిస్టమ్. ఈ విధంగా సప్తమంలో గ్రహాలు కనుక ఉన్నట్టయితే ఎంతవరకు మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి మీద కొంత వర్కౌట్ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఆస్ట్రాలజీ పరంగా మనకు అటువంటి కొన్ని సూచనల్ని తెలియజేస్తాయి గ్రహాలు. ఉదాహరణకి కుజుడు 7th హౌస్లో ఉన్నట్టయితే వేరే గ్రహాలతో కలిసి ఉన్నా కానీ సర్దుకుపోయేటువంటి నేచర్ని నేర్చుకోవడం చాలా మంచిది. ప్రతి చిన్న విషయానికి కూడా ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడము, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళడం మంచిది కాదు. అదే రవి కనుక ఉన్నట్టయితే ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయడము, వారు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే చాలా మటుకు ఆ నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకోమని చెప్తాయి ప్లానెట్స్. అంతే తప్ప కేవలం పరిహారాలు చేసేస్తే ప్లానెట్స్ పాజిటివ్గా అయిపోయి మ్యారీడ్ లైఫ్ బాగుపడదు. అంటే పూర్వజన్మ నుంచి ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి వస్తున్నారు కాబట్టి ఆ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకో, ఆలోచన ధోరణిని చేంజ్ చేసుకో అని చెప్తాయి 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్. ఏ హౌస్లో ఉన్న ప్లానెట్స్ అయినా సరే ఆ విధమైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, యాటిట్యూడ్ చేంజెస్ చేసుకున్నట్టయితే తప్పకుండా మ్యారీడ్ లైఫ్ అనేది బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.